హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి విహాన్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే మీట్ అనేది జరిగిందండి. ఇది ఒక గ్రౌండ్ అయితే ఇలా ఉంది, స్పోర్ట్స్ జరిగే గ్రౌండ్ అయితే ఇలా ఉందండి. అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టేశారు. First of all, apology and thank you so much for your support. From 4 in the morning, we were also confused. Do this, do that, do this. And this place again we will not get. We used to do it in the ground. Last year we did it in police ground, before that in veterinary ground. Now that I thought this is more easy and on behalf of Rainbow Rainbow, I welcome parents and families. I request everyone to clap for us. That was a warm welcome. So you all know yoga. Mandala yoga is basically done in a circle, which we do in our school on every Friday. It is a geometrical shaped circle program. ఇంకా ఇక్కడైతే మందాన యోగాసన అనేది వాళ్ళకి అంటే ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయండి. జుంబా డ్యాన్స్, యోగా, మెడిటేషన్, ఇలా ప్రతి ఒక్కటి అయితే నేర్పిస్తూ ఉంటారు. అలా వాళ్ళకి జరిగే యాక్టివిటీలో ఇది ఒకటి. సో అది కూడా వాళ్ళ పిల్లల చేత మనకైతే ఇలా చేసి చూపించారు. ఇవన్నీ కూడా మంచి మంచి యాక్టివిటీస్ అండి. వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కానీ, చాలా యాక్టివ్గా ఉండడానికి కానీ పిల్లలు చాలా బాగా ఉపయోగపడతాయి. చూసారా, చిన్ని చిన్ని పిల్లలైనా వాళ్ళ టీచర్స్ ఎలా చెప్తూ ఉంటే అలా వింటున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి టార్చ్ లైట్ అనేసి ఇట్లా ఫస్ట్ యాక్టివిటీ అయితే ఇలా చేస్తారండి. దీని తర్వాత బెలూన్స్ అనేది గాల్లో ఎగరేస్తారు. ఇంకా మన ప్రోగ్రామ్స్ అనేది మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. చూసారా, ఇంకా బెలూన్స్ కూడా మనకి ఫ్లై చేసేస్తే అక్కడికి మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ బెలూన్స్. ಸೂಪರ್ ಆಗಿ 100. ఇంక ఇక్కడైతే పిల్లలతో జస్ట్ వెల్కమ్ డ్యాన్స్ లాగా అయితే ఇట్లా వేపిస్తున్నారండి. చాలా చాలా బాగుంటుంది. అంటే మనం స్కూల్కి పంపించినప్పుడు జస్ట్ మనము స్టడీస్ కోసమే కాకుండా ఇలా మంచి మంచి యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారండి. సో దట్ పిల్లలకి మేము స్కూల్కి వెళ్తున్నాము, చదువుకోవడానికి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళు స్కూల్లో ఎంజాయ్ చేస్తున్నారండి. చదువుతో పాటు ఇలా ఆటలు, గేమ్స్, మంచి మంచి యాక్టివిటీస్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అలా బాగా ఎంజాయ్ చేస్తూ విహాన్ అయితే ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోయినా అమ్మ నా స్కూల్ మిస్ అయిపోతుంది, నేను వెళ్ళాలి అన్న ఫీలింగ్లో అయితే ఉంటాడు. ఇక్కడ ఇంకా గర్ల్స్ అండి, చిన్ని చిన్ని క్యూట్ క్యూట్ లిటిల్ గర్ల్స్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. చదువుతో పాటు ఇటువంటి యాక్టివిటీస్ కూడా ఉండడం వల్ల చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. వాళ్ళ బ్రెయిన్ చాలా చిన్నగా ఉంటుంది కదా, మనం చదువు అని దొబ్బడం వల్ల కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు చదవడానికి. బట్ వీళ్ళు అసలు 2 hours స్కూల్లోనే ఇన్ని యాక్టివిటీస్ అయితే నేర్పిస్తున్నారండి. స్టడీస్, గేమ్స్, డ్యాన్సెస్, స్పోర్ట్స్, యోగా, ఎవ్రీథింగ్ అండి. అదే మన ఊర్లలో అయితే కన్నా మార్నింగ్ 8:30కి పోతే ఈవినింగ్ 4 వరకు అయితే ఉంటుంది. ఇక్కడైతే కన్నా విహాన్కి అయితే 9:15 to 11:45 అండి. చూసారా, ఇది బటర్ఫ్లై వచ్చి హనీ బీట్ పట్టుకొని వచ్చేయాలంటే విహాన్ అయితే ఇటువంటి వాటిల్లో ఫస్ట్ ఉంటాడు రావడానికి.
ఇంకా ఈ గేమ్ అయితే ఇంతటితో ఫినిష్ అయింది అండి. నెక్స్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. Their parents is what I learned. So we have taught them how to pack their bag on their own and come to school. So we can take the best practice at home and get them back to the ఇంకా ఈ గేమ్ వచ్చి ఏంటి తెలుసా, పిల్లలు బ్యాగ్ ఎలా సర్దుకోవాలి అనే దానికోసం అయితే మేము ఈ గేమ్ పెట్టింది. బుక్స్ అన్నీ అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టి వాటిని బ్యాగ్లో సెట్ చేసుకొని జిప్ క్లోజ్ చేసుకొని బ్యాగ్ అనేది వేసుకొని వాళ్ళు రావాలి అనమాట. అదే గేమ్. ఇంకా ఈ విహాన్ అయితే ఫస్ట్ కేజీ సెకండ్ పర్లేదండి. థర్డ్ బుక్ ఏమైందంటే ఫుల్ గాలండి ఆ రోజు. యాక్చువల్లీ మార్నింగ్ 7 వరకు కూడా ఫుల్గా వర్షము. మాకు అసలు ప్రోగ్రామ్ ఉంటుందా ఉండదా అనేసి కూడా చాలా డైనమాలో ఉన్నాము మేము. మాకు మెసేజ్ అయితే పెట్టడం మర్చిపోయిందండి. ఫస్ట్ 9:30కి అన్నారు, అది మేము పోస్ట్పోన్ చేసిందంటే 10:30కి. బట్ ఆ మెసేజ్ అయితే మాకు పెట్టడం ఫార్వర్డ్ చేయడం మర్చిపోయింది. సో మేమైతే 9:30కి వెళ్ళి మళ్ళీ మేము కాల్ చేస్తే సారీ సార్ ఐ ఫర్గాట్ అని చెప్పేసి 10:30కి రండి సార్ అని చెప్పింది. సో మళ్ళీ వెళ్ళామండి. ఫుల్ గాలి, పిల్లలు పాపం ఎట్లా ఉన్నారో ఏమో. ఇంక ఇది వచ్చి పిల్లలకైతే ఇంకా చిన్నపిల్లలకి నర్సరీ పజిల్స్ ఉంటాయి కదా, పజిల్స్ సాల్వ్ చేసేదండి. అంటే ఫ్రూట్స్ అనిమల్స్ అవి ఉంటాయి కదా బోర్డ్కి, అవన్నీ తీసి సెట్ చేయడము. ఈ గేమ్ ఇలా అంటే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా మంచి గేమ్స్ అయితే పెట్టిందండి. ఇంక ఇవి వచ్చి గ్లాసెస్ అనేవి అన్నీ బాస్కెట్లో వేసి అక్కడ పెట్టి రావాలి. బట్ ఇక్కడ కూడా ఏమంటారు గాలి అనేది సహకరించలేదు. చూసారా, మొత్తం గ్లాసెస్ అన్నీ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి, అస్సలు ఉండడం లేదు. బెంగళూరులో ఉంటే క్లైమేట్ ఇదే అండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలీదు. ఏమన్నా ఇట్లాంటివి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ఈ గేమ్స్లో అంటే అవుట్డోర్లో పెడితేనే కొంచెం బాగుంటుందండి, ఇండోర్లో పెడితే అంత బాగుండదు కదా. సో ఎలాగైతే ఏముంది, ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. చూసారా, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. బాగా స్పోర్టివ్గా ఆడడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చాలా బాగున్నారు. నాకు ఇంకొకటి, మా సైడ్ అంటే మా ఊరి సైడ్ స్కూల్లో ఇట్లా ఏమన్నా ఉంటే ఓన్లీ పిల్లల వారికి మాత్రమే యాక్టివిటీస్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారండి. బట్ నాకు ఈ స్కూల్లో నచ్చిందంటే ఇక్కడ బెంగళూరులో కొన్ని స్కూల్స్లో ఇలా కండక్ట్ చేస్తున్నారంట. పేరెంట్స్కి కూడా యాక్టివిటీస్ పెడుతున్నారండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ గేమ్ ఏంటి తెలుసా, బాయ్స్ వెళ్ళి గర్ల్స్ దగ్గర పెన్సిల్స్ తీసుకొని వచ్చి 1 to 20 నెంబర్స్ రాసుకొని వెళ్ళాలండి. అక్కడైతే గర్ల్స్ అనేవి చీర్స్ ఇస్తున్నారు, గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్కి చీర్స్ ఇస్తున్నారండి. కమాన్ 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 అని. చూసారా, ఇంక ఇక్కడ వచ్చి ఆల్ మదర్స్ అండి. అందరూ లేదు, కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. చూసారా, ఇట్లా హెడ్ పైన బుక్ పెట్టుకొని తిరుగుతూనే ఉండాలండి ముందరికి వెనక్కి. బుక్ అనేది కింద పడకూడదు, బుక్ని మనం టచ్ చేయకూడదు. ఇన్ కేస్ మనం హ్యాండ్తో టచ్ చేసినా కూడా బుక్ మనం అవుట్ అవుతాము. ఇలా అది కాక ఆ రోజు ఫుల్ గాలి కదా అండి, ఆ గాలి వల్ల నా బుక్ అయితే ఓపెన్ కూడా అయిపోతుంది. దగ్గర ఈ గేమ్ వచ్చి 15 to 20 minutes పైనే ఆడామండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదండి, మదర్స్ అనే వాళ్ళం చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసాం కాబట్టి చాలా ఎక్కువ టైం అయితే పట్టింది. ఇక్కడ చూసారా, నా బుక్ అనేది ఓపెన్ అయిపోయింది. బట్ నేనైతే హెడ్ని కొంచెం బెండ్ చేసుకొని అలానే ఆడుతున్నాను. ఇలాగే చాలాసేపు అయితే ఆడానండి. లాస్ట్ మినిట్లో బుక్స్ అందరివి ఓపెన్ అయ్యాయి అని చెప్పేసి టీచర్స్ వచ్చి కొంచెం సెట్ చేయడానికి ట్రై చేశారండి. అలా ట్రై చేసి వాళ్ళ పక్కకి వెళ్ళగానే నా బుక్ అయితే పడిపోయింది. నేనైతే లాస్ట్లో అయితే ఉండలేకపోయాను. మేబీ బుక్ అలాగనే ఓపెన్లో ఉండింటే మేబీ ఉండేదాన్నేమో. జస్ట్ ఇది ఫన్ కోసమే కదా, ఏం కాదండి. అన్నీ ఎంజాయ్ చేయాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అనే దాంట్లోనే నేనైతే అన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నాను. విహాన్ వాళ్ళ స్కూల్లో ఏం యాక్టివిటీస్ పెట్టినా కూడా మ్యాక్సిమం ట్రై చేస్తానండి పార్టిసిపేట్ చేయడానికి. ఇక్కడ చూడసారంగా కూర్చొని ఆడమన్నారు. నిజంగా అండి, టీచర్స్కి ఎంత ఓపిక ఉండాలండి. ప్లే గ్రూప్కి, నర్సరీ వాళ్ళకి టీచింగ్ చేయాలి అంటే చాలా 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 ఓపిక ఉండాలండి. ఎందుకంటే ఒక పిల్లలు 15-20 minutes కంటే ఎక్కువ కూర్చొని వినరు. ఇంకా ఇది వచ్చేసి కపుల్ గేమ్ అండి. జస్ట్ స్ట్రాస్ వచ్చి మా జడలో పెట్టేసి జపనీస్ వాళ్ళలాగా అయితే మమ్మల్ని తయారు చేయాలి. జపనీస్ ఆర్ చైనీస్ సంథింగ్ అండి. అలా అయిపోయిన తర్వాత మా చేతికి ఫ్యాన్ కూడా ఇవ్వాలండి. మంచిగా రెడీ చేసి ఫ్యాన్ ఇచ్చి బీడ్స్తో స్ట్రాస్ అయితే ఇచ్చారు. దాన్ని ఎక్కించి చేంజ్ చేసి మాకు వేయాలండి. అనిల్కి ఎక్కేయడం ఒక్కటే రాదు, మిగతా లాస్ట్ టైం కూడా అంతే బీడ్స్తో చేంజ్ చేసి వేయాలి. అక్కడే పోయింది. ఈ ఇయర్ కూడా సేమ్ అదే అండి. అది ఎక్కించడం చూసారా, అందరికంటే ఫస్ట్ ఫ్యాన్ కూడా చేతికి ఇచ్చాడు. లాస్ట్లో అది ఎక్కించడంలో పోయిందండి. దీంట్లో కూడా మేమైతే విన్ కాలేకపోయాము. అట్లీస్ట్ తాడన్నా వస్తామనుకున్నాం, బట్ లేదు, లాస్ట్ నుంచి తాడొచ్చట్లు ఉన్నాము.
ఇప్పుడు జెంట్స్ అండి, ఫాదర్స్కి గేము బెలూన్స్, ఈచ్ ఫాదర్కి బెలూన్కి 3 కాళ్ళకి 3 బెలూన్స్ ఉంటాయండి. ఎవరివైతే లాస్ట్ వరకు బెలూన్స్ ఉంటాయో కాళ్ళకి వాళ్ళే విన్నర్ అనమాట. అనిల్ అయితే ఇక్కడ మంచి స్ట్రాటజీ వాడాడండి. ఏమంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే ఎవరు మన దగ్గరకు వచ్చి బ్లాస్ట్ చేయరు కదా అన్నట్లు అనిల్ అయితే ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. సో లాస్ట్ వరకు అయితే ఉన్నాడు. ఇంకా లాస్ట్లో చూద్దామండి ఏమవుతుందో, మీరు కూడా చూడండి. చూసారా, ఇంకా ఇక్కడ లాస్ట్ 4 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్కే వచ్చారు చూసారా. ఒకరికి 2 ఉన్నాయి, అనిల్కి అయితే 3 ఉన్నాయి. చూద్దామండి ఎవరు గెలుస్తారో. ఇది కూడా దగ్గర 20 to 30 మినిట్స్ అయితే జరిగిందండి ఈ గేమ్ కూడా. ఇంకా లాస్ట్ ఇద్దరండి, వీళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళే అండి. ఇంకా వాళ్ళు ఈ గేమ్ ఎక్కువ లాంగ్ పెడితే కన్నా జరగట్లేదు అని చెప్పేసి చాలా తక్కువ స్పేస్లో అయితే కండక్ట్ చేశారు. ఫైనల్లీ అనిల్ అయితే విన్ అయ్యాడు. ఇక్కడ వచ్చి ఇంకా గ్రాండ్ పేరెంట్స్కి కూడా గేమ్ పెట్టారండి. గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా అటెండ్ అయి ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా లెమన్ అండ్ స్పూన్ అయితే పెట్టారు. ఇంతే అండి స్మాల్ గేమ్. లాస్ట్ ఇయర్ అయితే పేరెంట్స్కి 2 యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. బట్ ఈ ఇయర్ ఒక్కొక్కటి, ఎందుకంటే వెదర్ సపోర్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడ ఫైనల్లీ ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలకి సర్టిఫికేట్ అండ్ మెడల్ అయితే ఇచ్చారండి. విన్నింగ్ లూజింగ్ అలా ఏం లేదు, ఎందుకంటే అంత చిన్న పిల్లలకి తెలియదు కదా. సో దట్ వాళ్ళకి అందరికీ అయితే ఇలా సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ అయితే ఇచ్చారండి. ఇంక ఇక్కడ అనిల్ ఫాదర్స్లో విన్ అయ్యాడు కాబట్టి అనిల్కి కూడా ఒక షీల్డ్ అయితే ఇచ్చారు. లాస్ట్ అయితే విహాన్ చూసారా, వాళ్ళ నాన్నకి ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసుకొని విహాన్ అయితే బాగా ఎంజాయ్ చేసి చూపిస్తున్నాడు, నన్ను నాకు ఫోటో తీయని. ఇదే అండి మా చిన్ని వ్లాగ్, విహాన్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఎలా జరిగింది అనేది. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.